హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. మన ఇంట్లో ఉన్న ఖాళీ వాటర్ బాటిల్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ చిన్న ట్రిప్ చూడండి. ఇంట్లో ఉన్న మట్టి గాజులు పగలకుండా ఉండడానికి మనం ఈ ఖాళీ వాటర్ బాటిల్ని ఎలా యూజ్ చేసుకుంటామో ఈ వీడియోలో చూడండి. ఈ ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని మూత కింది భాగానికి కట్ చేసుకోవాలి. పలచగానే ఉంటుందిగా వాటర్ బాటిల్, తొందరగానే తెగుతుంది. వీడియోలో చూపించిన విధంగా చిన్న హోల్ పెట్టుకొని దాన్ని చుట్టూరు కట్ చేసుకుంటా వెళ్ళండి. జాగ్రత్తగా కట్ చేయండి, తెగుతుంది షాకు. ఇంట్లో మట్టి గాజులను చిందర వందరగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక చాటనే 4-5 బాటిల్ ఇలా చేసుకొని పెట్టుకుంటే గాజులు ఒక చాటే ఉండి నీట్గా ఉంటాయండి. ఇలా పూర్తిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బిస్లరీ అని రాసింది కండి, ఆ లేయర్ని చింపేసుకొని బాటిల్ పై భాగాన్ని కట్ చేసాం కదా, అక్కడ మనం 1.5 ఇంచ్ మందంతో కట్ చేసుకోవాలి. కత్తిరితో వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఒక 5 బాటిల్ చేసుకొని మనం పెట్టుకుంటే గాజులన్నీ చక్కగా మన షోకేస్లో చక్కగా పెట్టుకోవచ్చండి. ఇది కింద వేసినా పగలవండి అసలు. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక టేపుని తీసుకొని పైవైపున టేపుని వేయండి. మనకి గాజులు పెట్టుకునేటప్పుడు కోసుకోకుండా ఉంటుందండి. అలా కట్ చేయడం వల్ల గాజులు పెట్టుకోవడానికి ఈజీగా, సులువుగా, ఫ్రీగా ఉంటుంది. తీసుకున్నా కానీ ఫ్రీగా ఉంటుందండి. అందుకే కట్ చేసాం. పూర్తిగా వేయండి. కట్ చేసిన ప్రతి చోట టేపును స్టిక్ చేయండి. మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న రెడ్ కలర్ అయినా, బ్లూ కలర్ అయినా, బ్లాక్ కలర్ అయినా టేపును వేయండి. నీట్గా ఉంటుంది. మా ఇంట్లో వైట్ టేప్ ఉంది కాబట్టి వైట్ టేప్ని నేను ఈ వీడియోలో యూజ్ చేస్తున్నా. మన 1/2 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా వాటర్ బాటిల్ని, దానికి కూడా వైట్ టేపుని స్టిక్ చేసుకోవాలి. ఈ వాటర్ బాటిల్లో 1 లేదా 3, 4, 5, 6 డజన్ల దాకా మనం గాజుల్ని పెట్టుకోవచ్చండి. అసలు పగలవండి, కింద పడినా అసలు పగలవండి. మొత్తం టేపు వేయడం పూర్తయిన తర్వాత మన గాజుల్ని, వాటర్ బాటిల్ని కొంచెం లూజ్ చేసి ఒక్కొక్క గాజుల సెట్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి కట్ చేయడం వల్ల గాజులు పెట్టడానికి ఈజీగా కూడా ఉంటుంది. చక్కగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక డజన్ తర్వాత ఇంకో డజన్ అని ఫిక్స్ చేసుకుంటే గాజులు చక్కగా పగలకుండా ఒక చాటే ఉంటాయి. ఇంట్లో ఎక్కడ పెట్టామని ఎతుక్కునే పని కూడా ఉండదండి. అన్ని గాజులు పెట్టిన తర్వాత చక్కగా మనం కట్ చేసిన పై భాగాన్ని గాజులకు పెట్టండి. చూడండి, గాజులు ఎట్నుంచి బయటకు వచ్చే ఖాళీ కూడా లేదు. చక్కగా పగలకుండా చక్కగా ఉంటుంది.
చూడండి కింద వేసినా మనకి అసలు పగలదండి. మనం ఎటైనా ఊరెళ్ళేటప్పుడు బ్యాగ్‌లో పెట్టుకున్నప్పుడు గాజులు పలుగుతాయని భయంగా ఉంటాము. ఇలా బాటిల్‌లో మనం పెట్టుకుంటే అసలు కింద పడినా పగలవండి. చూడండండి వీడియోలో ఒక్క గాజు కూడా పగలలేదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే